హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను వెయిట్ లాస్కి బాగా యూజ్ అయ్యే ఒక రెసిపీని చూపిస్తాను. అది వచ్చేసి గార్లిక్ క్రీమీ సోయా చంక్స్. ఫస్ట్ ఇందులోని బెనిఫిట్స్ చూద్దాం. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా చంక్స్. ఈ సోయా చంక్స్ వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పచ్చు. 100 గ్రామ్స్ సోయా చంక్స్లో 52 గ్రామ్స్ ప్రోటీన్ అండ్ 1 గ్రామ్ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. ఇంకా గుడ్ ఫైబర్స్ కూడా ఉంటాయి. సెకండ్ వన్ వచ్చి గార్లిక్. ఈ గార్లిక్ ఫ్యాట్ బర్న్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ ఈ సోయా చంక్స్ని క్రిస్పీగా ఇంకా క్రీమీ టెక్స్చర్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇది 1 బౌల్ తింటే చాలు, టమ్మీ ఫుల్గా ఉంటుంది. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా రెసిపీలోకి వెళ్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అందులోనే ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉండగా అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యి కొంచెం వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత అందులో 1 కప్ సోయా చంక్స్ వేసుకోవాలి. అవి బాగా బాయిల్ అయిన తర్వాత అవి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి వాటిని బాగా కూల్ అవనివ్వాలి. అవి బాగా కూల్ అయిన తర్వాత వాటిని స్క్వీజ్ చేసుకుని వేరే గిన్నెలోకి తీసుకుని అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి. వీటికి ఏమీ రెస్ట్ ఏమి ఇవ్వక్కర్లేదు. వెంటనే స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకుని దానిపైన ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఆయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత మనం పెట్టుకుని ఉంచుకున్న సోయా చంక్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 4 to 5 minutes వాటిని బాగా ఫ్రై చేస్తే అవి కొంచెం క్రంచీగా వస్తాయి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ ప్లేస్లో. అందులోనే ఒక 3 to 4 గార్లిక్ క్లోవ్స్ కూడా వేసుకుని అందులోనే ఒక చిల్లీ, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. వాటర్ పోసుకుని అది కొంచెం థిక్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి, లంప్స్ ఏమీ లేకుండా. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ చూసుకుని వేసుకోండి. మనం ఫస్ట్ వాటర్లో వేసాం, తర్వాత ఇందాక కలుపుకున్న దాంట్లో కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి. అన్ని టేస్ట్ చూసుకుని సరిపోయిన తర్వాత అందులో సోయా చంక్స్ కూడా వేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం థిక్గా వచ్చిన తర్వాత సోయా చంక్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ అయ్యి కొంచెం దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని హాట్గా తింటేనే బాగుంటుంది. కొంచెం హాట్గా సర్వ్ చేసుకోండి, చల్లారే కొద్దీ కొంచెం థిక్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో తినే ముందు లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.